హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రమిళ. బుజ్జి కూడా అంటారు నన్ను. బుజ్జి అనే ఒక అకౌంట్ ఉంది, ప్రమిళ అనే ఒక అకౌంట్ ఉంది. ప్రమిళ అనే అకౌంట్లో నాకు ఆ వీడియోస్ సౌండ్ రావట్లేదు అనమాట. అందుకనేసి నేను బుజ్జి అనే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పెడతాను అనమాట వీడియోస్. నా ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వాళ్ళు నా ఫాలోవర్స్, నన్ను లైక్ చేసేవాళ్ళు. చాలా థ్యాంక్స్ మీకు. నా వీడియోస్ మీకు నచ్చినందుకు. ఎందుకు నాకు నా ఫాలోవర్స్ చాలా మంచి వాళ్ళు నేను అంటానంటే, నాకు ఇంత చిన్న వల్గర్ కామెంట్ పెట్టినా కూడా మీ అంతకు మీకే తెలిసిపోతుందండి తప్పుగా పెట్టినామనేసి. వెంటనే మీరంతకు మీరే డిలీట్ చేసేస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకు నిజంగానే, అరే వీళ్ళు రియలైజ్ అయిపోయి మళ్ళీ డిలీట్ చేసేస్తున్నారు అని అనుకుంటా నేను. కానీ కొన్ని కిస్ సింబల్స్ అంట, లవ్ సింబల్స్ అంట, ఏంటేంటో పెడుతున్నారు. అవి ఎందుకు పెట్టడం అవసరమా? అంత అవసరం లేదు. నైస్, బ్యూటిఫుల్, ఇంకా ఏమన్నా, ఇంకా దానికి సంబంధించింది ఏమన్నా అట్లా పెట్టండి, బాగుంటుంది. ఊరికి లవ్ సింబల్స్, కిస్ సింబల్స్, లవ్ యూలు అవి చెప్పి ఏం లాభం ఉండదు, మంచిది కాదు కదా. అలా చెప్పకండి. అలా మీ ఇష్టం లేదానికి, మీ ఇష్టానికి వదిలేస్తాం, కానీ మీకు నచ్చినట్లు చేయండి. కానీ ఊరికే చెప్తాను నేను, వాటితో ఎటువంటి ఉపయోగం ఉండదు, మన క్యారెక్టర్ బయటపడుతుంది అంతే. ఓకే, నా ఫాలోవర్స్ అయితే చాలా మంచి వాళ్ళు. మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒకటి ఫిలాసఫీ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, మన లైఫ్ గురించి చెప్పడానికి వచ్చినాను అనమాట. కొంచెం తొందరగా చెప్పేస్తే ఇప్పుడు లెంత్ అయిపోతుంది వీడియో, ఓకేనా. మన లైఫ్, మనం కోయట్లోకి వచ్చిన తర్వాత మన పిల్లలు, మన సంసారం, మన బాధలు ఎన్ని ఉంటే మనకు వచ్చింటాం కదా. భర్తలు ఉంటే భర్తలను వదిలేసి, పిల్లలు ఉంటే పిల్లలు వదిలేసి, భార్యలు వదిలేసి ఇంత దూరం వచ్చినాం మనము. ఏదేదో చేస్తున్నాం, కానీ టిక్టాక్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుందని ఏదో అలా చేసుకుంటున్నారు. అందరూ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకే, మన లైఫ్ ఒక ఎగ్జాంపుల్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ఏదో నాకు థాట్ వచ్చింది, ఓకే ఖాళీగా కూర్చోండి అదన్నమాట. ఇప్పుడు నేను పేపర్తోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. చూడండి, ఇది ఒక పేపర్ కదా, ఇది మనం అన్నమాట. ఈ పేపర్ మనము ఇలా వంగిపోతుంది చూడండి. ఈ పేపర్ ఎంత బాగా ఇటువైపు పట్టుకున్నా అదిగోండి, అసలు నిలవట్లేదన్నమాట, వంగిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము ఏం చేస్తే ఇది నిలబడుతుంది చెప్పండి? ఇదేం చేస్తే నిలబడుతుంది? దీన్ని గట్టిగా నలపాలి. ఇలా 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 నలిపేసి దీన్ని గాయపరచాలి. దీన్ని గాయపరిచి, దీనికి ఎన్నో గాయాలు చేసి దీన్ని ఉంచితే ఇది నిలబడుతుంది. ఇది ఇప్పుడు నిలబడిపోయింది. ఇవన్నీ మన గాయాలన్నమాట. ఇవి మనకు గాయాలు. ఇన్ని గాయాలు తగిలినా మనకు. ఈ పేపర్ మనం సాఫ్ట్గా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, మనం ఎవరు ఏం చెప్తే వినేస్తాం, ఎవరు ఎన్ని చెప్తే వినేస్తాం, అయిపోతుంది కదా. అప్పుడు మనకు తెలియదు అనమాట. ఫస్ట్ పేపర్ ఎలా ఉండింది, సాఫ్ట్గా. అలా మన మనసు మనము ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా వినేస్తాం అనమాట. ఇదే నిజం అని. ఎప్పుడు 1 2 3 4 5 ఇలాంటి దెబ్బలు మనకు తగులుతా వస్తాయో, ఇలాంటి దెబ్బలు మనకు తగులుతా వచ్చి మనం ఇలా నలిగిపోతాము, అప్పుడు మనం స్ట్రాంగ్గా తయారై ఇలా నిల్చుంటాం అనమాట. ఇలా నిల్చుంటాం. ఇది మన లైఫ్ ఎగ్జాంపుల్కు. ఇన్ని దెబ్బలు తిని ఎంత నలిగిపోతే మనం ఇలా స్ట్రాంగ్గా నిలబడతాం అనమాట కదా. ఎస్ ఆర్ నో చెప్పండి. ఇది లెంతీగా ఉండదు వీడియో. ఎవరెవరు వింటారో, ఎంత వింటారో కామెంట్ బాక్స్ నేను ఆన్లోనే పెడతాను. కామెంట్స్ చేయండి అందరూ కదా. ఇది మన లైఫ్ కదా. మనం సాఫ్ట్గా ఉన్నప్పుడు అందరూ చెప్పే మాటలన్నీ వినేస్తాం, మనకు అర్థం కాదు. ఇలా 1 దెబ్బ 2 దెబ్బలు 3 దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు తగిలిన తర్వాత ఇలా నిల్చుంటాం, స్ట్రాంగ్గా నిల్చుంటాం అనమాట కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మళ్ళీ ఇలా స్ట్రాంగ్గా నిల్చున్న తర్వాత ఎలా తయారవ్వాలంటే, మనం ఇలా తయారవ్వాలి. 20 రూపీస్ 20 KD నోట్ లాగా తయారవ్వాలి ప్రతి ఒక్క మనిషి. ఎందుకంటే దీన్ని నలపండి, ఏమన్నా చేయండి, ఏం చేసినా ఇది కోయట్లో సగానికి సగం చిరిగిపోయి ఉన్నా దీనికి ప్లాస్టర్ వేసి మరి దీని విలువ దీనికే ఉంటుంది. ప్లాస్టర్ వేసి అతికిస్తారు. మీరు చాలా చోట్ల చూసినారా?
ప్లాస్టర్ కూడా వేసి అతికిస్తారనమాట. దీని విలువ తగ్గదు. అలా ప్రతి ఒక్కరము మనం తయారవ్వాలి. కోయటకు వచ్చిన ప్రతి ఒక్కరం తయారవ్వాలి. ఈ 20 KD లాగా ఒక్కొక్క మనిషి తయారవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఇలాంటి దెబ్బలన్నీ తిన్నాం కదా. ఇలాంటి దెబ్బలన్నీ తిని మన పిల్లలు, మన సంసారం, మనది మనం చూసుకొని ఎలా మనం స్ట్రాంగ్గా నిలబడుకోవాలనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఏది ఏమైనా ఇట్లా చెప్తాను అనుకుంటున్నారా? అనుకోకండి, ఇదంతా నిజం. ఈ 20 KD లాగా మనం తయారైనామంటే అప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు మనం యాక్సెప్ట్ చేస్తారనమాట. మనకు వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, మనకి ఎవ్వరి గురించి అవసరం లేదు. మన పిల్లలు, మన సంసారము, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, ఎవరు ఇక్కడికి వచ్చినారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి, వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ 20 KD లాగా తయారీ నిల్చోండి. ఎక్కడికి వెళ్ళినా మన విలువ మనకు తగ్గకూడదు. మన విలువ ఈ 20 రూపీస్ లాగా ఉండాలన్నమాట. అది నేను చెప్పబోయింది, నేను చెప్పింది. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. ఇది కరెక్ట్ అయితే నిజమే కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తల్లిందని అనిపిస్తుందా? లేదండి, ఇది చాలా నిజము. ఇదే నిజము, నిజంగానే ఇది చాలా నిజం. ఇలా నిల్చున్నాం అందరం, ఈ 20 KD లాగా నిల్చున్నాం. ఓకే, ఈ 20 KD లాగా నిల్చున్నాం అనుకోండి, అందరూ గౌరవిస్తారు మనల్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మీరు ఎంతమంది చూసినారో నేను చూస్తాను. ఓకే, కామెంట్ అయితే చేయండి. కామెంట్ బాక్స్లో అయితే ఓపెన్లోనే ఉంటుంది. కామెంట్ అయితే చేయండి. ఈ పేపర్ నుండి స్ట్రాంగ్గా తయారయ్యి 20 KD లాగా తయారవ్వాలి. కోయట్లో ఈ 20 KDనే లాస్ట్. దీనికి ఉండే విలువ దీనికే ఉంటుంది. ఇలాంటిదే మనం కూడా, మన విలువ కూడా మనం కాపాడుకోవాలి ఈ 20 రూపీస్ లాగా. ఓకే, 20 KD లాగా. థ్యాంక్ యూ సో మచ్.